మ్యాచ్ బాక్స్ ఉందా? హలో, ఏం మాట్లాడుతున్నావు? బావా, మీరు నన్ను ఏం చేయలేరు. చూసావా, నేనెక్కడున్నానో మా వాళ్ళకి తెలిసిపోతుంది. నువ్వు ఉండే సిచ్యువేషన్ ఏంటి, చెప్పే డైలాగ్ అంటే. ఆడపిల్లలు అర్ధరాత్రిలా రోడ్ల మీద కనపడితే మా లాంటి ఎదవలకు తిమ్మి రెక్కుతుంది పాపా. అరిచి దెబ్బలు తినకు, ఉన్నది ముగ్గురు కాదు నలుగురు. ఎవడ్రా నువ్వు? ఏం పనిరా ఇక్కడ ఈ టైంలో నీకు? అది అడుగుదామనే వచ్చా. అయినా మీకేం పనిరా ఈ టైంలో? వదిలేండ్రా, చెప్పేది మీకే, వదిలేండ్రా. కత్తులు క్యారీ చేస్తున్నారంటే ఖచ్చితంగా క్రిమినల్సే. మిమ్మల్ని కొట్టడంలో తప్పు లేదు. ఓకే బాస్, ఓకే. నా దగ్గర కత్తి లేదు. నువ్వు చెప్పగానే అమ్మని వదిలేసా. వదిలినా వదలకపోయినా కొట్టడం మాత్రం కన్ఫర్మ్ రా. ఇంకొక అడుగు వెనక్కేసావనుకో చంపేస్తా. అయినా ఏంటండి ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి కదా. ఒక్క నిమిషం. మీరెవరో నాకు తెలీదు, కానీ చాలా భయమేసింది. చాలా థ్యాంక్స్ అండి. చా థ్యాంక్స్ ఎందుకండి? పోనీ మిమ్మల్ని డ్రాప్ చేయనా? షూర్, రండి. నేను ప్రేమించిన అమ్మాయిని ఆ మాత్రం ప్రొటెక్ట్ చేసుకోవడం నా బాధ్యత. వాట్? లవ్ అండి. లవ్వా? లవ్ ఏంటి? ముందు దిగండి. అయినా లవ్ ఏంటి? నమ్మండి. నన్ను గుర్తుపట్టలేదా? ఈరోజు మార్నింగ్ మైక్ తీసుకున్న దగ్గరకు వచ్చారు. అప్పుడు చెప్పా కదా ఐ లవ్ యూ అని. అందరూ ఎదవలే కదా. వాళ్ళేమో రేప్ చేయాలని, నువ్వేమో లవ్ చేస్తానని. మా ఫీలింగ్స్ తో మీకు పనేం లేదు. అమ్మాయినిరా, బొమ్మని కాదు. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్. బొమ్మేంటి కళ్యాణి, ఒక్కసారి ప్రేమించి చూడు. అమ్మగా గౌరవిస్తాం, పాపగా బుజ్జగిస్తాం, తోడుగా చచ్చేదాకా వెంటొస్తాం. అవును, బాగా చెప్పావు. ఇంతకీ నా పేరేంటి? కళ్యాణి. మౌనిక,
యు హోప్లెస్. మౌనిక సారీ. మౌనిక ఐ లవ్ యూ.